ఇక తేనె పట్టు పట్టేవాడు, తేనె పట్లు పట్టేవాడు. ఇప్పుడు తేనె పట్టు గురించి, తేనె తీసుకునే దాన్ని చూసాం, తేనె పట్టు పట్టేవాడిని చూస్తున్నాం. చూడండి, రాజా తేనె పట్టులు పట్టుకునేవాడిని చూచి ఇది గ్రహించాను. ఏం గ్రహించాడో చెప్తాడు, వినండి. లోకంలో కొందరు లోభగుణం గలవారై అక్రమంగా అధికంగా సంపాదించిన ధనాన్ని దానం చెయ్యరు. లోపల ఇటుమే పని, ఇట్లా వన్ వే ట్రాఫిక్. ఇది ఎప్పుడు ఇటు బయటికి రాదు, రానివ్వం. ఒకసారి మన లోపలికి వస్తే దాని లోపల ఇటుమే పని. ఏమండి, పోయేటప్పుడు నువ్వేమైనా తీసుకెళ్తావా? నీ దగ్గర బాగా ఇంట్లో దాచావు అన్ని నోట్ల కట్టలు, ఓ బండిడు, అవి వేసి నిన్ను కాల్పించడానికి మీ పిల్లలు ఒప్పుకుంటారా? పోయినోడు ఎటకబడి దరిద్రం వదిలింది, నోట్లు ఎందుకు దండ చేస్తావు, మేము వాడుకుంటాం అంటారు. ఈ జ్ఞానం నీకు ఉండాలి కదా. నీకంటే నేను వ్యక్తిని కాదు, ఆ డబ్బు దాచుకున్న వాడికి ఉండాలి ఆ జ్ఞానం. ఇది నా వెనకాల రాదు, నేను వచ్చేటప్పుడు ఏం తేలేదు, పోయేటప్పుడు ఏం రాదు. కాబట్టి ఈ మధ్యలో దాని గురించి ఎందుకు నేను దాచిపెట్టాలి? నువ్వు దోచిపెడుతున్నావు, దాస్తున్నావు అంటే అర్థం ఎవడికో చెందాల్సింది నువ్వు తోచేసినట్టే కదా. లేకపోతే నీ ఊరికే వస్తుందా? నువ్వు 10 ఏళ్ళలోనూ కోటీశ్వరుడు ఎట్ట అయిపోతావండి? ఒకసారి చెప్పండి, నాకు తెలియకడతాను. మోసం, నువ్వు ఎంత ఎక్కువగా మోసం చేస్తే అంత తొందరగా కోటీశ్వరుడు అవుతావు. ఓకే, సో తర్వాత ధనాన్ని దానం చెయ్యరు, తాము స్వయంగా అనుభవించరు. లోపల పెట్టి లాకర్లో పెట్టి తాళం వేస్తారు, అంతే. తేనె పట్టేవాడు కూడా ధనం వల్లనే తేనెను సంపాదించి కూడబెడతాడు. వారిని మోసగించి ఆ తేనెను కడుపారా తాగుతారు మరికొందరు. సో నేను ఇంత దాస్తావండి, దాచిన తర్వాత నేను వస్తాను, వచ్చి ఏమయ్యా నీ దగ్గర బంగారం ఉంది కదా, దొంగ నోట్లు ఉన్నాయి కదా, నీ దగ్గర నోట్లు ఇవ్వు, నీకు 3 రెట్లు నోట్లు ఇస్తా. అంతే కదండి. సరే, అవి తీసుకుంటావు, అవన్నీ దొంగ నోట్లు. ఏమవుతుంది? పట్టుకెళ్ళి లోపల వేస్తే ఇది పుచ్చుకుని వీడు వెళ్ళిపోయాడు, ఆడు జైల్లో వేసాడు, అన్నీ అవుతాయి. అంటే నీకు దురాశ నిన్ను ఎంత దూరానికి తీసుకెడుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఎవడు ఏ బుద్ధి లేనివాడు నీకు రూపాయికి 3 రూపాయలు ఇస్తాడయ్యా? నీకైతే బుద్ధి పనిచేయదా? ఎట్లా పడిపోతావు? ఇప్పుడు నెట్లో వస్తున్నాయి, ఆడవాళ్ళకి మెసేజ్లు కొట్టేసి నువ్వు అది పంపించు, నీకు వెంటనే ఏదో పంపిస్తున్నానని చెప్తారు. అక్కడి నుంచి ఇప్పుడు ఇస్తుంది, ఈ అకౌంట్ నెంబర్ తీసుకోగానే మిగతా పైసలు కూడా లేపేస్తాడు. అప్పుడు దేవుడో రాముడో అని పోలీసుల దగ్గరికి వెళ్తుంది. ఆ జ్ఞానం ముందెందుకు లేదు? ఇవిడికి 30 లక్షలు 40 లక్షలు మోసేస్తున్నారు. ఎందుకని? నీకున్న బలహీనత, అది కారణం. ఓకే, రైట్. మధుహారి తేనెటీగలు కూడబెట్టిన తేనెను అపహరిస్తాడు, అంతే కదా. తేనె దాచుకున్న వాటిని నువ్వు పిండేసి లాక్కుంటావు కదా. ఆ విధంగానే ధనం కూడబెట్టేది ఒకడు, అనుభవించేది మరొకడు. ధన పదార్థాలను వివేకి లుబ్ధుల చేతిలోకి పోనీయక అనుభవించడమో దాన ధర్మాలు చేయడమో మంచిది. నీకు కొద్దిపాటి జ్ఞానం ఉంటే నీ తర్వాత దాన్ని దోచుకుని నీ పిల్లలో నీ దాయాదులో ఎవరో దాన్ని దుర్వినియోగం చేయకుండా బతికుండగానే నలుగురికి పెట్టి నువ్వు కడుపు నిండా తిను, అది చెప్తున్నాడు. లుబ్ధుల చేతిలోకి పోనీయక అనుభవించడమో దాన ధర్మాలు చేయడమో మంచిది. అర్థమైంది గురుదేవా? తర్వాత బ్రహ్మచారి సన్యాసి స్వయంగా అనుభవించాలి. అంటే ఇవాళ పెట్టింది నువ్వే తినాలి, మళ్ళీ ఇంకోటి పెడదామని దాచిపెడదామనే ఉద్దేశం లేదు, నీతోనే కథం, అంతే. గృహస్థులు అతిథి అభ్యాగతులను సత్కరించి అనుభవించాలి. వాళ్ళకి అంటే గృహస్థుకి నీకు భార్య సంసారం అన్నీ ఇచ్చారు కదండి. దేనికి ఇచ్చారు? బ్రహ్మచారుల్ని సన్యాసుల్ని నువ్వు ఆహారం పెట్టడానికి ఇచ్చారు. కాబట్టి నువ్వు ముందు అతిథులకి పెట్టి తర్వాత నీవు దాన్ని అనుభవించాలి. ఇది చెప్పబడినటువంటి విషయం.